ఇవాళ కథ వింటామా? తెనాలి రామ కథ. తెనాలి రామ కృష్ణదేవరాయ రాజ్యంలో ఒక మంత్రి. తెనాలి రాముడి దగ్గర బోల్డంత డబ్బులు, చాలా తెలివైన వాడు. ఒకరోజు తెనాలి రామ ఇంటికి వచ్చినప్పుడు భార్య ఏమో పనిలో ఉంది, దోస పిండి చేస్తుందంట. గుమ్మ 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 గడగడ గుమ గుమ గుమ్మ గడగడ గుమ గుమడ గుమ్మ గడగడ గుమ్మ గడగడ గుమ్మ గడగడ గుమ గుమడ. వచ్చేసారా? రండి రండి. మీకోసం నేను ఇవాళ పొంగలి చేసి పెట్టాను. సరే సరే పెట్టేసి. ఇద్దరు కూర్చొని భోజనం తిన్నారు. రాత్రి పండుకున్నారు. 12 గంటలకి తెనాలి రాము ఇంటి బయట ఇద్దరు దొంగలు వచ్చారు. భార్యకేమో ఏం అర్థం కాలేదు, కానీ దొంగలు మాట్లాడుతున్నప్పుడు విని తెనాలి రామ చూసేసాడులే. ఓహో, ఇంటి బయట ఇద్దరు దొంగలు ఉన్నారు, ఏమైనా చెయ్యాలి ఇప్పుడు అని అనుకొని గబగబా అని భార్యను లేపేశారు. లేగు 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 లేగు. ఏమైందండి? రాత్రి ఎందుకు నిద్రలో ఇట్లా లేపుతున్నారు? విను విను, నాకేమో ఒక కల వచ్చింది. మీకు కల వచ్చిందంటే పొద్దున చెప్పొచ్చు కదా, తర్వాత వింటానండి. లేదు లేదు, నువ్వు ఇప్పుడే వినాలి. నాకొక కల వచ్చింది. ఏమైంది కలలో? మాకేమో 4 అబ్బాయిలు ఉన్నారు. తర్వాత వాళ్ళకి నేను పేర్లు పెట్టాను. సరే వినవా ఏం పేర్లు పెట్టానని? చెప్పండి. లింగయ్య, పెంటయ్య, సోమయ్య, దొంగలయ్య. అయ్యో బాబోయ్, దొంగలయ్య అంటే అట్లాంటి పేరు ఎందుకు పెట్టారు? పాపం. ఎందుకంటే 4వ అబ్బాయి అంటే నాకు అస్సలు ఇష్టం లేదు, నా మాట వినడు వాడు. అట్లా కల వచ్చిందా మీకు? అవును, నాకు కోపం వస్తే అందరి పిల్లల్ని ఎట్లా తిట్టేశానంటే, ఎట్లా చెప్పేసండి, నేను పనుకుంటాను. ఏయ్ లింగయ్య, సోమయ్య, పెంటయ్య, దొంగలయ్య. ఎందుకండి రాత్రి ఇట్లా అరుస్తున్నారు? ఆ అరుపు విని పక్కనున్న లింగయ్య, సోమయ్య, పెంటయ్య అందరూ దొంగలయ్య అని మాట విని పరిగెత్తి తెనాలి రామ ఇంటికి వచ్చేశారు. దొంగల్ని పట్టుకున్నారు, బాగా కొట్టేసి తీసుకొని వెళ్ళిపోయారు. ఇదే తెనాలి రాముడు కథ.